నా పేరు సంబాని శివశంకర వరప్రసాద్ అండి. నా జాతక రీత్యా నేను 20 సంవత్సరాలకే చచ్చిపోతానని నా జాతకంలో రాసిందండి. నా జాతకం అంతా చూశారు. 41 వారాలు నీకోసం బాగా అభిషేకాలు చేయాలి, అప్పుడు ఒక అరటి చెట్టుతో పెళ్లి చేసి ఆ తర్వాత నీకు పెళ్ళి అవుద్దని చెప్పి అని చెప్పాడు. కొన్ని రోజులకి మా నాన్నగారు రక్షణ పొందారు. రక్షణ పొందిన 6 నెలలకి మా నాన్నగారు చనిపోయారండి. అంటే మా ఆఫీసులో నమ్మకంగా పనిచేస్తున్న గుమస్తా 50,000 పట్టుకొని పారిపోయాడు. అది సెటిల్ చేసుకున్న కొన్ని రోజులకి మా ఆఫీసులో డ్రైవర్లు నరుక్కున్నారు. నన్ను కొట్టి ఎలా కొట్టారంటే భయంకరంగా కొట్టి నా పేక పిసికేసి కాళ్ళు పట్టుకొని లోపలికి లాక్కెళ్ళిపోయి నన్ను చంపిపోయారండి. నిద్రమాతలు మింగేశాను 2-3 సార్లు. దువ్వాడ రైల్వే బ్రిడ్జి వేయించి దూకిపోయాను. పట్టాల మీద పడుకునిపోయాను. తల్లి ప్రార్థన చేస్తుంటే నేను అన్నాను, ఇంకా దేవుడు అంటావేంటే, మనం గోతులో పడిపోయాను, ఇంకా దేవుడు అంటావేంటి నువ్వు, చీ దేవుడే కాదే అన్నాను. అప్పుడు నా తల్లి ఒక మాట ఉంది, ఆనాడు యోహాన్ని దేవుడు సాక్షిగా ఎన్నుకున్నారు. మరి ఈ దినం ఈ సోంపురం మండలం వేంపాడు గ్రామంలో మరి నేను సాక్ష్యం చెప్పడానికి దేవుడు ఈ యొక్క వెలుగులో నన్ను నిలబెట్టుకున్నాడండి. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటాను. మరి నా పేరు సంబాని శివశంకర వరప్రసాద్ అండి. మరి అన్యుల్లో ఉన్నప్పుడు నా నక్షత్ర ప్రకారం మా తాతయ్య గారు నా తల్లిదండ్రులు మరి నాకు సంబాని శివశంకర వరప్రసాద్ అని పేరు నామకరణం చేశారు. మరి దేవుని తెలుసుకున్న తర్వాత మరి నా పేరు తిమోతిగా నామకరణం జరిగింది. మరి మా తాతయ్య గారికి 8 మంది సంతానం అండి. 5 కుమారులు, 3 కుమార్తెలు. అందులో మా నాన్నగారు 2వ వారండి. మా నాన్నగారికి 4 కుమారులు. మరి మొదటగా మా అన్నయ్య పుట్టి చనిపోయారండి. తర్వాత నాకు తర్వాత 2 అన్నదమ్ములు ఉన్నారు. మరి దేవుని మహాకృపను బట్టి మరి దేవుళ్ళలోకి ఎలాగా మేము వచ్చామన్నది అదేవిధంగా నేను అనేకమైన శ్రమల్లో మరి దేవుడు ఏ విధంగా అయితే నన్ను నిలబెట్టుకున్నాడో, శ్రమలనే కొలివిలో మరి నన్ను ఏ విధంగా శుద్ధ సువర్ణంగా మార్చారో అవన్నీ కూడా మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. మరి నా జాతక రీత్యా నేను 20 సంవత్సరాలకే చచ్చిపోతానని నా జాతకంలో రాసిందండి. మరి ముందుగా మా అన్నయ్య నాకన్నా ముందు పుట్టి చనిపోవడం వల్ల మరి మా తల్లిదండ్రులు అనేకమైన పూజలు చేసేవారు. మరి అనేకమైన భయంకరమైన విగ్రహాధనలో మరి నా తల్లిదండ్రులు మా తాతయ్యలు మా ఫ్యామిలీ అంతా కూడా విగ్రహాధనలు ఉన్నామండి. దేవుని కృపను బట్టి 8 కుటుంబాల్లో 7 కుటుంబాలు రక్షించబడ్డాయండి. దేవుడికి స్తోత్రం. మరి అయితే మరి ఎలాంటి పూజలు అంటే, నా తల్లి పట్టు వస్త్రాలతో ఉత్తి నేల మీద అన్నం కలుపుకొని తింటూ మరి ఎవరు ఎన్ని పూజలు చేయమని సరే ఆ అన్ని పూజలు కూడా నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా చేసేవారు. మరి విజయవాడ 1 టౌన్లో కొండ మీద సుబ్రహ్మణ్య స్వామి గుడికి అక్కడికి 41 వారాలు అభిషేకాలు చేయించి మరి పుట్టలో పాలు పోసి మరి లాస్ట్ వారం బంగారం దానం ఇమ్మంటే బంగారం దానం ఇచ్చి మరి అనేకమైన భయంకరమైన పూజలు నా తల్లిదండ్రులు చేశారు. మరి ఎక్కడా కూడా ఆ యొక్క పూజల్లో కానీ మా వాళ్ళకి ఎవరికి ఎక్కడా కూడా శాంతి సమాధానం అనేది లేదు. అయితే మేము 1995 ఇక్కడ మా వైజాగ్లో మరి మేము రావడం జరిగింది. మా తాతయ్య గారిది విజయవాడలోని సంచుల వ్యాపారం చేసేవారండి. అయితే ఆ డస్ట్ వల్ల మా నాన్నగారికి హార్ట్ అటాక్ రావడం వల్ల మరి డాక్టర్స్ ఈ వ్యాపారం చేయకూడదు అని చెప్పినప్పుడు మరి వైజాగ్లోని సాయిరామ్ లారీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి 1995లో ఆ ట్రాన్స్పోర్ట్ వేరొక పార్ట్నర్షిప్ తీసుకొని ఆయన ద్వారా వైజాగ్లో మేము వ్యాపారం మొదలుపెట్టడం జరిగింది. అయితే మరి అలా గడుస్తున్న కొన్ని రోజులకి మరి మా అమ్మగారికి అంటే 2000 సంవత్సరం నేను 10th క్లాసు రాస్తున్న టైంలో మా అమ్మగారు ఒకరోజు కోమలోకి వెళ్ళిపోయిందండి. అయితే దాని కొరకు మా డాడీ అనేకమైన పూజలు చేశారు, అనేకమైన నోములను వచ్చారు, అనేకమైన గుళ్ళకి వెళ్ళారు. షిరిడి 2 సార్లు వెళ్ళాలంటే 2 సార్లు తీసుకెళ్లారు. మరి కోమాలోకి వెళ్ళిన తర్వాత నా తల్లి ఒకరోజంతా కోమాలో ఉంది. డాక్టర్స్ చెప్పారు, రక్తం గడ్డకట్టడం వల్ల బ్రెయిన్లో మీ భార్య ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేస్తే అయితే చనిపోవచ్చు, లేకపోతే
ఒంట్లో ఉన్న ఏదో ఒక అవయవం చచ్చిపడిపోద్ది, కాబట్టి అలా చేయమంటే చేస్తామని చెప్పేసి డాక్టర్స్ చెప్పినప్పుడు మా డాడీ చాలా వేదన చెందారు. వేదన చెంది మరి ఇంకా పూజలు ఎక్కువ చేసేవారు. అయితే ఆ టైంలో మా మూడో పిన్ని అప్పటికి కూడా దేవుని తెలుసుకున్నారు. మరి అనేక మార్లు నా తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా మరి మా పిన్ని చెప్పేది, దేవుణ్ణి నమ్ముకో బావా, మరి దేవుడు స్వస్థపరుస్తాడు, నీకు బాగోట్లేదు, అక్కకి బాగోట్లేదు, కాబట్టి దేవుడు గొప్ప కార్యం చేస్తాడని చెప్పినప్పుడు నా తండ్రి ఒక మాట అనేవాడండి, ఆయన నిజమైన దేవుడు కాదు, దరిద్రుడి దేవుడు, ఆయన అలాంటి దేవుడి గురించి నా దగ్గర ఇక్కడ చెప్పొద్దు అని చెప్పేసి అనేక మార్లు మా నాన్నగారు ఈ మాట చెప్తుండేవారు. నిజమేనండి, ఆయన ధనవంతుడే, ఆయన దరిద్రుడే లోకానికి వచ్చి నిన్ను నన్ను ధనవంతుడు చేయడానికి లోకానికి ఆయన వచ్చింది. దేవుడికి స్తోత్రం. మరి అలాగా అనేక సార్లు అనేక డాక్టర్స్ దగ్గరికి అనేక చోట్ల తిప్పారు మా డాడీ. ఎక్కడా కూడా మా అమ్మగారికి ఆ యొక్క రోగం అన్నది తగ్గలేదండి. అయితే అప్పటికి కూడా మా అమ్మగారికి 15,000 నుంచి 20,000 రూపాయలు మందులకు డబ్బులు అయ్యేవండి, 2,000, 2001లో. అయితే మరొకసారి మళ్ళీ ఓ ఫంక్షన్కి మా నాన్నగారు అమ్మగారు విజయవాడ వెళ్ళినప్పుడు మరి అక్కడ మా పిన్ని మరొకసారి చెప్పింది, బావా అనేకమైన గుళ్ళు తిరుగుతున్నావు, అన్ని చోట్ల తిరుగుతున్నావు, మరి ఒక్కసారి దేవుణ్ణి నువ్వు నమ్ముకోమని చెప్పట్లేదు, నేను చర్చికి రమ్మని చెప్పట్లేదు, కానీ ఒక్కసారి దేవుణ్ణి మనసులో అనుకో బావా, నీకు దేవుడు గొప్ప కార్యం చేస్తాడని చెప్పినప్పుడు మరి ఆ రోజు మా నాన్నగారు రాత్రి ఒక్కసారి దేవుడు మనసులో ఒకసారి అనుకున్నారండి, యేసయ్యా నీవే నిజమైన దేవుడని అనేక మార్లు నా మరదలు నాకు చెప్పినప్పటికీ ఆ మాట నేను పెడచవుని పెట్టాను. మరి ఈరోజు ఒక్కసారి నువ్వే నిజమైన దేవుడివైతే నాకున్న శ్రమ, నా ఒంట్లో ఉన్న బాధని తీసివేయి, నా భార్యకున్న బాధను తీసివేయి ప్రభువా అని చెప్పి మా నాన్నగారు ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు మరి 24 గంటలు తిరగకుండానే దేవుని మహాకృపను బట్టి ఆ రాత్రి దేవుడు మా నాన్నగారిని స్వస్థపరచాడని దేవుడికి స్తోత్రం. ఆ రోజు మరి స్వస్థపరగానే వెంటనే మా డాడీ నాకు కాల్ చేశారు, ఇలాగా ఎరే రేపు నీ పుట్టినరోజు కదా, నువ్వు మరి పాస్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో అని చెప్పారు. అయితే నా తల్లిదండ్రులు దేవుళ్ళకి వచ్చారు, కానీ ఇంతవరకు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా ఒక మార్గం చూపించినప్పుడు ఆ మార్గంలో మనం నడుస్తాం. అయితే వచ్చిన తర్వాత ఇంతవరకు కొబ్బరికాయ కొట్టమన్నారు, గుళ్ళు తిప్పారు, అవి చేశారు, ఇది చేశారు, నన్ను అనేకమైన బాగా బాధ పెట్టారు. ఇప్పుడు చర్చికి వెళ్ళమన్నారు కదా, అంతే కదా అని చెప్పేసి నేను ఆ రోజు నవంబర్ 24 నేను మరి పాస్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడం జరిగిందండి. ఎందుకంటే నవంబర్ 24 నా పుట్టినరోజు. కొన్ని రోజులకి మరి మా పార్ట్నర్ అప్పటి వరకు కూడా నమ్మకంగా ఉన్న ఆయన ఒకసారి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఏంటంటే ఎంతవరకు నేనే కష్టపడుతున్నాను అంటే నా తండ్రి ఆ పార్ట్నర్ని చాలా తండ్రి కన్నా ఎక్కువగా చూస్తున్నారు, వ్యాపారం అంతా నేనే చేస్తున్నాను, కష్టం నాది సుఖం వాళ్ళని చెప్పేసి ఆయన వేరే ఆఫీస్ పెట్టుకుంటానని చెప్పి వేరే ఆఫీస్ పెట్టుకొని ఆ వ్యాపారాన్ని విడిచిపెట్టారు. అయితే ఆ వేదనలో మా నాన్నగారు ఎక్కువగా ప్రార్థన చేసేవారు, యేసయ్యా కార్యం చేయని చెప్పినప్పుడు మేము సింగిల్గా వ్యాపారం పెట్టుకోవడం జరిగిన తర్వాత కొద్ది రోజులకి మా నాన్నగారు బైబిల్ చదవడం మొదలుపెట్టారు. బైబిల్ చదవడం మొదలుపెట్టిన తర్వాత కొన్ని రోజులకి మా నాన్నగారు రక్షణ పొందారు. రక్షణ పొందిన 6 నెలలకి మా నాన్నగారు చనిపోయారండి. చనిపోయిన తర్వాత 2004 నవంబర్ 28వ తారీఖున మా నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత చాలామంది నా తల్లిని అన్నారు, ఏమంటే ఈ దేవుణ్ణి నమ్ముకున్నావు, అందుకే నీ భర్త చనిపోయాడు, లేకపోతే మీ డాడీ చనిపోయారు, మరి ఈ దేవుళ్ళో ఉండొద్దు, మీరు వెనక్కి వచ్చి నేను చెప్పినప్పుడు నా తల్లి ఒక మాట చెప్పిందండి, నాకు నా భర్త ఒక నిజమైన మార్గాన్ని చూపించి చనిపోయారు, ఆ మార్గం యేసు మార్గం, ఆ మార్గంలోనే చావేనా రేవేనా మేము అందులోనే ఉంటాం తప్ప మేము వెనక తిరిగి చూసేది లేదు అని చెప్పేసి ఆ రోజు మా అమ్మగారు గట్టిగా చెప్పారండి. హల్లెలూయా. మరి చాలామంది యేసుక్రీస్తు ప్రభు అంటే ఒక మతం అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. యేసు ప్రభు అంటే ఒక మతం కాదండి, ఒక మార్గం, సత్యమైన మార్గం, నీతిగల మార్గం, ఒకే ఒక మార్గం, అది పరలోకానికి మార్గం. అది యేసుక్రీస్తు రక్షణలో తప్ప, మారు మనసులో తప్ప ఆ మార్గానికి మనం ఎవరూ కూడా చేరలేం. ఎందుకంటే 11 సార్లు ఐపాలు వేసిన ఆయన, 2 సార్లు షిర్డీ తీసుకెళ్ళిన ఆయన, మరి అనేక మార్లు నా జాతికి రీత్యా నేను 20 సంవత్సరాలు చచ్చిపోవాలి, నా కొరకు అనేకమైన పూజలు చేసిన ఆయన,
ఒక్కసారి బైబిల్ చదివిన తర్వాత, ఒక్కసారి బైబిల్ చదవడం మొదలుపెట్టిన తర్వాత నిజమైన దేవుడేంటో పరిచయం చేసి ఆయన చనిపోయారండి. హల్లెలూయా. అందరూ అనుకుంటున్నారు మా నాన్నగారు చనిపోయారని. మనిషికి చావు ఉంటుంది కానీ ఆత్మకి చావు ఉండదు. ఎవరైనా సరే చనిపోయిన తర్వాత అయితే నరకానికి వెళ్ళాలి, లేకపోతే పరలోకానికి వెళ్ళాలి. అయితే నా తండ్రి అక్కడ దేవుడి దగ్గర పరిచయం చేస్తున్నారు, నేను ఇక్కడ సంఘంలో పరిచయం చేస్తున్నాను. దేవుడు స్తోత్రం. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను వైజాగ్ వచ్చాను. అప్పటికి కూడా మాకు 3 లక్షల రూపాయలు అప్పు ఉందండి. వ్యాపారం రాదు. ఎలాగా? అనేక మంది నువ్వు వ్యాపారం ఏం నేర్చుకుంటావు, ఇప్పుడు ఎక్కడ నేర్చుకుంటావు, నువ్వు విజయవాడ వచ్చి అని చెప్పారు. అప్పుడు నాకు దేవుడు ఇచ్చిన తలంపు ఒకటే, వ్యాపారం వదిలేసి విజయవాడ వెళ్ళిపోవాలి, లేకపోతే ఇక్కడే వ్యాపారం ఉండి వ్యాపారం నేర్చుకొని అప్పులు తీర్చాలి. 2 మార్గాల్లో ఏ మార్గం కావాలన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపు, నువ్వు ఇక్కడే ఉండు, నీ వ్యాపారం నేను ఆస్వాదిస్తాను, నేను నడిపిస్తానని చెప్పినప్పుడు దేవుని మహాకృపను బట్టి మరి నేను ఆ రోజు మా పెద్దలందరూ చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పాను, నేను వెళ్ళి వ్యాపారం నేర్చుకుంటాను, నేను వ్యాపారం నేర్చుకొని నేను అప్పులన్నీ తీరుస్తానని చెప్పినప్పుడు చాలామంది కూడా ఒకటే హేళన చేశారు, నువ్వెప్పుడు వ్యాపారం నేర్చుకుంటావు, నువ్వెప్పుడు అప్పులు తీరుస్తావు, నువ్వెప్పుడు నీకు కుటుంబాన్ని పోషిస్తావు అని చెప్పినప్పుడు నన్ను కన్న నా తండ్రి నన్ను పోషించకపోయినా నన్ను సృష్టించిన నా దేవుడు నన్ను పోషించాడండి. హల్లెలూయా. అయితే వైజాగ్ వచ్చాను. డాడీ చనిపోయిన 10 రోజులకి సాతాను అనేక రకాలుగా శోధించడం మొదలుపెట్టింది. ఎలాగంటే మా ఆఫీసులో నమ్మకంగా పనిచేస్తున్న గుమస్తా 50,000 పట్టుకొని పారిపోయాడు. అది సెటిల్ చేసుకున్న కొన్ని రోజులకి మా ఆఫీసులో డ్రైవర్లు నరుక్కున్నారు. ఏంటిది అని చెప్పేసి మా పెద్దలు, ఇంకా ఆడక్కడే ఉంటున్నాడు ఏంటి, ఇంకా అక్కడ ఆడే ఈ గొడవలు ఏంటి, ఈ గోల ఏంటి అని చెప్పేసి మా పెద్దలందరూ చెప్పినప్పుడు నా తల్లి మాత్రం ఒకటే ప్రార్థన చేసేది, యేసయ్యా నిజమైన దేవుడేంటో నా భర్త నాకు చూపించాడు, నా పిల్లల భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్నాను ప్రభువా, నువ్వు కారించేయి అని చెప్పి నా తల్లి ప్రార్థన చేస్తున్నట్టు నా తల్లి ప్రార్థన చేస్తుండగా మరి అలాగా 3 లక్షల అప్పులు 6 నెలల వరకు అప్పులో ఎవరు కూడా ఏం మాట్లాడలేదు. 6 నెలల తర్వాత నుంచి స్టార్ట్ చేశారు అప్పులో అందరూ, మాకు డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి, ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు కడతారని చెప్పి. అయితే ఎలాంటి జీవితంలో అంటే అండి, రూపాయికి 3 అట్టిపళ్ళు కొనుక్కొని తిన్న రోజులు నేను గడిపానండి. ఎస్సిటి బూత్లో పనిచేశాను, కొరియర్ బాయ్గా పనిచేశాను. మరి అలాంటి పరిస్థితిలో మరి దేవుడు మహాకృపను బట్టి మరి 2005 డిసెంబర్ 25వ తారీఖున ఆ రోజు, అప్పటికి కూడా మాకు ఈ అప్పులందరూ ప్రెజర్ ఎక్కువైపోవడం వల్ల వ్యాపారం లేదు, డబ్బులు సరిపోయేవి కాదు. మా అమ్మ నా తల్లి ప్రార్థన చేస్తుండేది, యేసయ్యా నువ్వు కారించేయి ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తుంటే డిసెంబర్ 25న మరి అప్పులందరూ వచ్చి గొడవ పెట్టి ఆఫీస్ తాళాలు వేస్తారండి. తాళాలు వేసేస్తే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎలా బతకాలో పరిస్థితి, ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి నేను అనుకున్నప్పుడు నా తల్లి ప్రార్థన చేస్తుంటే నేను అన్నాను, ఇంకా దేవుడు అంటావేంటే, మనం గోతులో పడిపోయావే నువ్వు, ఇంకా దేవుడు అంటావేంటి నువ్వు, దేవుడే కాదే అన్నాను. అప్పుడు నా తల్లి ఒక మాట అంది, ఆవగంజంత విశ్వాసం ఉంటే దేవుడు కార్యం చేస్తాడు శివ, నువ్వు ఆ మాట అనకరా, నువ్వు ధైర్యంగా ఉండరా, దేవుడు కార్యం చేస్తాడు అన్నప్పుడు ఆ మాట మనసులో ఎక్కడో మనసులో అనుకునేవాడండి, ఆవగంజంత విశ్వాసం యేసయ్యా కార్యం చేయి ప్రభువా అని చెప్పి అన్నప్పుడు నా తల్లి ప్రార్థనకి దేవుడు మహాకృపను బట్టి మరి ఒక ఆయన ప్రేరేపించబడి మరి నా 3 లక్షల రూపాయలు అప్పు తీర్చిందే కాకుండా మరి నెలకి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి, అంటే ఆ వారం రోజులు ఇంకా చావో బతుకో అన్నట్టు, చచ్చిపోదామమ్మా అన్నప్పుడు నా తల్లి ఒకటే ఉంది, చచ్చిపోతే అందరం కలిసి చచ్చిపోదాం, విషం తాగి చచ్చిపోదాం అంటే. కానీ ఆ రోజు ఆయనలో ప్రేరేపించబడి, దేవుడు ఆయనలో ప్రేరేపించబడి ఆయన ఫోన్ చేసి, శివ రా, నీకో నీ అప్పులన్నీ తీరుస్తాను, 3,000 రూపాయలు నీకు ఇంటికి ఖర్చులకి ఇస్తానని చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించాను. అయితే ఆయన లారీ వాళ్ళకి అప్పటికి 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఆ 1,00,000 రూపాయలు పట్టుకొని లారీ ఓనర్లు అందరూ కూర్చున్నారు, వాళ్ళకి ఇవ్వడానికని వస్తే మరి నా దగ్గర ఇప్పుడంటే ఫోన్లు వాడుతున్నాను కానీ అప్పుడు ఫోన్లు తక్కువ, నా జోబులో ఉన్న ఫోన్ పోయిందండి. ఫోన్ పోతే ఈ సంతోషం ఈయన మమ్మల్ని ఇచ్చేశారని చెప్పి అనేసరికి నా సంతోషంలో ఆ ఫోన్ ఎక్కడ ఉందో మర్చిపోయాను నేను. అయితే ఆ ఫోన్ పోయింది. ఏమ్మా శివ ఫోను ఏమైంది అని, సార్ పోయింది సార్ అన్నాను. 1,500 రూపాయలు సెల్ల మీద నీకు ఇంత అశ్రద్ధ ఉంటే నీ మీద 3 లక్షల రూపాయలు పెట్టుబడి ఏం పెడతానని చెప్పి సార్ డబ్బులు పట్టుకొని ఆ లెక్క పెడుతున్న డబ్బులు తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతే ఏంటిది నా పరిస్థితి ఏంటని చెప్పేసి డ్రైవర్లు అందరూ నన్ను చుట్టుపెట్టారు. ఏంటి పరిస్థితి అంటే, మీకు లారీ క్లీనర్గా వచ్చినా సరే మీ పని చేసి మీ అప్పు తీరుస్తానని చెప్పినప్పుడు ఒక అరగంట తిరగకుండానే మళ్ళీ ఆయనంతలో ఆయనే వచ్చి మళ్ళీ ఆ డబ్బులన్నీ కూడా తీర్చారు. ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చారా అని చెప్పేసి నేను ఆలోచనలో ఉన్నప్పుడు మరి ఆయన చెప్తున్నారు,
4-5 సంవత్సరాల నుంచి నాకు ఒక ఆయన డబ్బులు ఇవ్వాలి, ఫోన్ 4 సంవత్సరాల నుంచి ఎత్తట్లేదు, నేను ఎల్లగానే ఇంట్లో కూర్చున్నాను, ఆయన వచ్చి నా చేతిలో డబ్బులు పెట్టాడు శివ, దేవుడు గొప్ప కార్యం చేశాడు అని చెప్పి అప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను కూడా దేవుడిని నమ్ముకున్నాను. దేవుడు స్తోత్రం. అయితే 3,000 రూపాయలు ఇంటికి ఖర్చులు, మా అమ్మగారికి అప్పటికి కూడా 1,500 నుంచి 20,000 వరకు మందులకు డబ్బులు అవుతుండేవి. 20,000 రూపాయలు మందులు డబ్బులు అవుతే 3,000 రూపాయలే ఇంటికి ఖర్చుకి ఇస్తే మరి 20,000 రూపాయలు నేను ఎలాగ అడగలను మా అమ్మ అనుకున్నప్పుడు, సార్ నాకు మందులకి డబ్బులు కావాలి సార్ అని అడిగింది. అడిగితే ఎంతకాలమ్మా 500 సరిపోతాయా అన్నారు. ఇదేంటి 20,000 రూపాయలు నేను ఏ విధంగా అడగాలి, ఈయన 500 ఇస్తాను, సరిపోతాయి సార్ అని చెప్పి నా తల్లి చెప్పినప్పుడు మరి మోకాలేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. దేవుడు మహాకృప మరి ఎంతలా స్వస్థపరిచిందంటే దేవుడు అంత గొప్పగా స్వస్థపరచండి. తన తల్లి ప్రార్థన. మరి డాక్టర్ స్వస్థపరిచాడా, మందులు స్వస్థపరిచాయా, మనిషి స్వస్థపరిచాడా? నా తల్లి యొక్క విశ్వాసం, నా తల్లి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి స్వస్థపరచండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇలా గడుస్తుండగా కొన్ని రోజులకి మరి 20 లక్షల రూపాయల లారీ లోడింగ్ పెట్టానండి. లారీ ఒక రోజు అయింది, లారీ వెళ్ళలేదు. పార్టీ ఫోన్ చేస్తున్నాడు, బండి వెళ్ళలేదు, ఏంటి పరిస్థితి అని. స్విచ్ ఆఫ్ వస్తుంది డ్రైవర్ ఫోను, ఏం చేయాలి శివ అని చెప్పి అడిగినప్పుడు, సార్ వెళ్తాను సార్ నేను అది వెళ్ళిపోద్దండి రేపు అంటే ఒక ఓనర్ ఫోన్ చేశాడు నాకు, శివ ఇలాగా లారీ డ్రైవరు మిస్ అయింది అంటున్నారు కదా. కాదు మిస్, అది అడు చేరలేదు, వాడు లారీ అమ్మేశాడు, మరి అది ఒకసారి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టు అన్నప్పుడు నేను వెంటనే మోకాలేసి ప్రార్థన చేశానండి. యేసయ్యా ఏంటి ప్రభువా ఈ శ్రమలు, మరి ఏంటి ఇప్పుడిప్పుడే కదా నేను లేవనెత్తున్నాను, మొన్నే కదా 3 లక్షల రూపాయలు అప్పు తీర్చాడు ఆయన, మళ్ళీ ఇప్పుడు 20 లక్షల రూపాయలు నేను ఎక్కడి నుంచి తేవాలి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు 24 గంటలు తిరగకుండానే ఆ లారీ ఎక్కడమ్మారో అవన్నీ కూడా ట్రేసప్ చేసి ఆ బండి పట్టుకొని ఆ యొక్క మెటీరియల్ అంతటినీ కూడా పార్టీకి అప్పచెప్పడం జరిగింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి అంతే అలాగా గడుస్తుండగా నాకు జ్వరం వచ్చేదండి. ఎందుకు వస్తుందో తెలియదు, ఏంటి నా పరిస్థితి, విపరీతమైన జ్వరం వచ్చేది, విపరీతం తలనొప్పి వచ్చేది, హాస్పిటల్కి వెళ్తే తగ్గేది కాదు, ఏం చేసినా తగ్గేది కాదు. ఏంటి అని చెప్పేసి అనుకుంటే నేను 4-5 టైమ్స్ సూసైడ్ చేయడం చేశానండి. నిద్రమాతలు మింగేశాను 2-3 సార్లు. దువ్వాడ రైల్వే బ్రిడ్జి వేయించి దూకిపోయాను, పట్టాల మీద పడుకునిపోయాను, బస్సు కిందకి వెళ్ళిపోయాను. ఇలాగా 5-6 సార్లు నేను సూసైడ్ చేయడం ట్రై చేశాను. ట్రై చేస్తే నా తల్లి, నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా పట్టుకొని మరి నన్ను బలంగా, మరి నా తల్లి బాగా ప్రార్థన చేసేది. చేస్తుండగా విజయవాడ నుంచి మా పెదనాన్నలకు ఫోన్ చేస్తే ఆయన వచ్చి నన్ను విజయవాడ తీసుకెళ్లారు. విజయవాడ తీసుకెళ్ళి 4 రోజులండి గొలుసు ప్రార్థన చేస్తూ మరి 4 రోజులు కూడా తెల్లవారులు కూడా నా కోసం బలంగా ప్రార్థన చేసి దురాత్మ పోయిందనుకొని నాకు రక్షణ ఇచ్చి, పీటర్ గారండి కొత్త నిబంధన సంఘం పెనమలూరు మరి పీటర్ గారి ద్వారా నాకు రక్షణ ఇచ్చి మళ్ళీ వైజాగ్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఒక అమ్మాయితో మ్యారేజ్ కుదిరింది. మరి పెళ్లి కార్డులన్నీ పంచుకున్నాం, అన్నీ అయిపోయిన తర్వాత కరెక్ట్గా పెళ్ళి 4 రోజులు ఉందనగా అమ్మాయి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు. ఎందుకు వెళ్ళిపోయింది అని చెప్పేసి అడిగితే ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు. ఇప్పుడు లవ్ చేసిందంటే లవ్ చేయలేదు, ఏమీ చేయలేదు, కానీ అమ్మాయి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు. యేసయ్యా ఏంటి ప్రభువా ఈ శ్రమ, మొన్న ఇప్పుడు ఇది దురాత్మతో ఎలా విడుదలొచ్చింది అనుకుంటే మళ్ళీ ఇదేంటి ప్రభువా అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మా ఫ్రెండ్ వచ్చాడండి. మా ఫ్రెండ్ వచ్చి, ఎవరా శివ ఇలా జరుగుతుంది కదా, ఒక జ్యోతిష్య దగ్గర తీసుకెళ్తాను పదా అని చెప్పేసి నన్ను జ్యోతిష్య దగ్గర తీసుకెళ్ళాడు. నా జాతకం అంతా చూశారు. చూపించిన తర్వాత 4 అమ్మాయిలతో ప్రాబ్లం ఉంది నీకు, ఇప్పుడు ప్రస్తుతానికి ఇద్దరితో ప్రాబ్లం అయింది నీకు, ఇంకా ఇద్దరితో ప్రాబ్లం అవుద్ది, 41 వారాలు నీకోసం బాగా అభిషేకాలు చేయాలి, 12 మంది పండితులతో మేము అభిషేకాలు చేయించి అప్పుడు ఒక అరటి చెట్టుతో పెళ్లి చేసి ఆ తర్వాత నీకు పెళ్ళి అవుద్దని చెప్పి అని చెప్పాడు. వెంటనే నేను ఒక మాట అన్నానండి, ఏమండి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను సార్ అన్నాను. నేను దేవుణ్ణి నమ్ముకున్నానేసరికి బాబు అర్జెంటుగా నువ్వు లేచి పక్కకి వెళ్ళిపో, బయటికి వెళ్ళిపోన్నాడు. కాదు సార్ ఇంకో మార్గం లేదా అంటే, నువ్వు మీ పాస్ గారు ఏం చెప్తే అదే విను, నువ్వు బయటికి పో అన్నారు.
అనగానే నేను బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత ఏంట్రా ఇలాగంటున్నారు ఏంట్రా, మరి మీ పాస్ గారు ఏం చెప్తే అది వినరా, నువ్వు బయటికి వెళ్ళిపోన్నారు. వచ్చాను. అయితే అప్పుడే వడ్లపూడి ప్రేయర్ హౌస్ ఆఫ్ హోలీ గాడ్ జీవన్ గారు, మరి ఆ సంఘానికి ఒక ఫ్రెండ్ ద్వారా నేను ఆ సంఘానికి వెళ్ళడం జరిగింది. మరి ఆయన స్టీల్ ప్లాంట్లో ఒక ఉన్నత అధికారి అయి ఉండి కూడా దేవుని సేవ చేస్తూ నా కొరకు ప్రతిరోజు కూడా 5 గంటలకి మా ఇంటికి వచ్చి ప్రతిరోజు కూడా నా కొరకు ప్రార్థన చేసి దేవుడి మాటలు చెప్తూ నన్ను బలపరుస్తూ దేవుళ్ళు నడిపిస్తూ ఎంతో బలంగా నన్ను నడిపించారండి. నడిపించినప్పుడు అప్పుడు నాకు ఆశ కలిగింది, దేవుళ్ళు ఉంటే మనకి ఇలా ఉంటుందా, దేవుళ్ళు ఉంటే మనం కార్యాలు జరుగుతాయని చెప్పి అనేసి అప్పుడు నాకు కొంచెం ఆశ పుట్టింది. కానీ దేవుడు పరిచయం చేయడం మొదలుపెట్టాను. అలా పరిచయం చేస్తుండగా మరి ఒక పాస్టర్ గారిని మా సంఘానికి ఇన్వైట్ చేశారు వాకింగ్ చెప్పడానికి. 3 దినాలు అక్కడ వాకింగ్ చెప్తుండగా నా పరిచయం చూసి ఈ అబ్బాయికి మంచి సంబంధం చూడండి నేను చెప్పినప్పుడు, మరి గుణవతరాలైన భార్య దొరుకుట అరుదు అని చెప్పి దేవుడు వాక్యం తెలియజేస్తుంది. అలాంటి గుణవతరాలైన భార్య మరి నాకు దేవుడు అంటే మొదటి కోళ్ళు వస్తే తర్వాత వచ్చేవాళ్ళు కూడా అంత మంచి వాళ్ళు వస్తారు కాబట్టి దేవుడికి తెలుసండి. అయితే అలాంటి గుణవతరాల భార్య నాకు దేవుడు అనుగ్రహించాడు. కరెక్ట్గా పెళ్ళి ఇంకా 4 రోజులు ఉంది, పెళ్ళి ఇంకా 5 రోజులు అవుతుంది, 5 రోజులు ఉంటుంది అన్న టైంలో మళ్ళీ దురాత్మ వచ్చింది. జ్వరం వచ్చేస్తుంది, జ్వరం తగ్గట్లేదు, పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేసుకోవట్లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటి అని చెప్పేసి నా తల్లి రోజుకి కూడా హాస్పిటల్ తీసుకెళ్ళి సెలైన్ బాటిల్ ఎక్కిస్తూ, ఆ డాక్టరు సెలైన్ బాటిల్ ఇప్పుడంటే లావు ఉన్నాను కానీ బాగా సన్నగునే ఉన్నాను. సెలైన్ బాటిల్ సూది ఎక్కించడానికి కూడా ఆయన భయపడిపోయాడు, ఏంటి ఈ పరిస్థితి అని. అయితే సెలైన్ బాటిల్ ఎక్కిసి తగ్గేది కాదు. అయితే ఎలా కాదని చెప్పేసి మా పాస్టర్ గారు ఇది ఎలా కాదు ఈయన పట్టుకుందని చెప్పేసి చర్చిలో 4 రోజులు నన్ను చర్చిలోనే పడుకోబెట్టారండి. తెల్లవారులు కూడా నా కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ దురాత్మ మాట్లాడుతుంది, శివ అంటే నాకు ఇష్టం, శివని నేను ప్రేమించాను, వీడిని చంపేస్తాను, ఇంతకు ముందు అమ్మాయిని కూడా నేనే తీసుకెళ్ళిపోయానని చెప్పేసి ఆ దురాత్మ మా పాస్టర్తో మాట్లాడుతుంది. నీకు శివ ఎలా తెలుసు, నువ్వు ఎలాగా అన్నప్పుడు ఆ దురాత్మ చెప్తుంది ఏమనంటే, శివ మా ఇంటి ఎదురుగా ఉండేవాడు, తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబాన్ని లీడ్ చేసుకొస్తున్నాడు, అందుకే అది చూసి నేను ప్రేమించాను, నేను ప్రేమించి మరి మా ఇంట్లో చెప్పాను, మా ఇంట్లో ఒప్పుకోలేదు, వేరే క్యాస్ట్ అని చెప్పి ఒప్పుకోలేదు, మరి ఒప్పుకోపోయేసరికి నేను ఉరేసుకొని చచ్చిపోయాను. చచ్చిపోయావు కానీ నువ్వు ఇప్పుడు శివ కాదు తిమోతి యేసు బిడ్డ అని చెప్పేసి మా పాస్టర్తో మాట్లాడుతున్నప్పుడు, వీడంటే నాకు ప్రాణం, వీడిని చంపేస్తాను, వీడిని నువ్వు ఎలా కాపాడుతావో నేను చూస్తానని చెప్పినప్పుడు మా పాస్టర్ ఒకటే చెప్పారు, శివ యేసు బిడ్డ, యేసు నామంలో నేను కాల్చివేస్తున్నాను, నువ్వు యేసు నామంలో ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పి బలంగా ప్రార్థన చేసినప్పుడు మరి ఆ దురాత్మ నేను ఉండలేను, నేను వెళ్ళిపోతానని చెప్పేసి మా పాస్టర్ కాల్ పట్టుకుని నేను వెళ్ళిపోతాను, నన్ను విడిచిపెట్టినప్పుడు నువ్వు వెళ్ళిపోవడానికి సూచన ఏంటని చెప్పినప్పుడు ఒక అద్దాన్ని బొల్లు మన బద్దలు కొట్టి ఆ దురాత్మ బయటికి వెళ్ళిపోయిందండి. హల్లెలూయా. అయితే ఇది జరిగిన తర్వాత మరి ఇప్పుడు పార్ట్నర్ ఉన్నారు కదండి, అలా తర్వాత మ్యారేజ్ జరిగింది చాలా అంగరంగ వైభవంగా, మరి ఎవరో ఊహించినట్టుగా. మరి ఇప్పటి వరకు సంఘంలో నా మ్యారేజ్ అంత గొప్పగా జరిగింది, దేవుడు అంత ఘనంగా జరిపించాడు, దేవుడికి స్తోత్రం. మరి నాకు డబ్బులు సరిపోతుండేవి కాదు, ఏంటి డబ్బులు వస్తున్నాయి, పెళ్ళి అయింది, ఇప్పుడు నా ఎలాగా పెళ్ళి అయింది, నేను ఎలా పోషించాలని చెప్పేసి డబ్బులు సరిపోవట్లేదని చెప్పేసి ఈ రోజు పేపర్ ఇది యాడ్స్ చూసుకునేవాడిని, పార్ట్ టైం జాబ్ ఏం చేసుకుంటే బాగుంటుంది, పార్ట్ టైం జాబ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. ఆ పార్ట్ టైం జాబ్ చేసుకున్నప్పుడు అప్పుడు నేను మా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బామ్మర్దిని కొన్ని రోజులకి ఆఫీస్లో నన్ను పార్ట్నర్షిప్గా పెట్టి ఆయన కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వెళ్ళిపోయాడు. అయితే నీ టైమింగ్స్ ఏంటి అని చెప్పినప్పుడు నేను ఓన్లీ ఫోన్లతో వ్యాపారమే సార్, నేను ఎక్కడికి వెళ్ళక్కర్లేదని చెప్పినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, ఉదయం 10 వరకు అక్కడ ఆఫీస్లో ఉండి 10 తర్వాత నా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నువ్వు చూసుకొని చెప్పి అనేసి ఆయన చెప్పారు. సరే కదా అని చెప్పి నేను అలాగే వెళ్తుండేవాడిని. అయితే నాకు డబ్బులు సరిపోతే ఆయన ప్యాకాడుతుండేవాడండి. మరి ప్యాకాడుతుంటే ఆ ప్యాకెట్లో డబ్బులు పోతే నా డబ్బులు కూడా ఆయన వాడేసి నాకు ఈ డబ్బులు ఇచ్చేవాడు కాదు. అదే మాటని నేను చెప్తే మరి ఆయన సొంత బామ్మర్ది కదా, అమ్మ రెడ్ హ్యాండ్గా పట్టుకుంటే బాగుంటుందని చెప్పిన మా గుమస్తా, మరి ఆ గుమస్తా ఏమన్నాడంటే నాకు ఫోన్ చేసి చెప్తుండేవాడు,
ఇలా 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 జరుగుతుంది ఇలా జరుగుతుందని. అది చెప్పినప్పుడు మరి నేను ఆయనకి చెప్పి ఒకసారి అలాగా రెడ్ హ్యాండ్గా పట్టుకున్న తర్వాత ఆ యొక్క కక్షని అలా మిస్సెస్ పెట్టుకొని మరి ఈ నెలగైనా సరే శివను దూరం చేయాలి, శివ మాట వింటున్నాడని చెప్పేసి అనేసి ఆమెలో ఒక ప్రేరేపణ కలిగింది. అయితే అలాగా గడుస్తుంటే మరి కొన్ని నన్ను ఇంకా ఏంటంటే ఒక చిన్న ముళ్ళండి, చాలా అంతా ఎవరు అంటే నా తల్లి ఇప్పుడు 40 డోసు ఉపవాస కూడుకుల్లో నా తల్లి రెండు మాటలు రాసుకుంది. ఒకటి నా సొంత ఆఫీసు, నా వ్యాపారం నా బోర్డు నాకు కావాలి అని చెప్పి ఒక మాట రాసుకుంది. రెండోది కిందన యేసయ్య 50 గజాల స్థలం ఇస్తే అందులో 3 అంతస్తులు కట్టుకొని 4వ అంతస్తు నీ సన్నిధికి ఇస్తాను ప్రభువా, మరి 50 గజాల స్థలం ఇవ్వ ప్రభువా అని 2 మాటలు రాసుకుంది. అందులో పై మాట చూసి నేను చూసి నవ్వుకున్నాను. ఏంటి నా తల్లి ఇలా రాసుకుంది, 3 లక్షలు పెట్టుబడి పెట్టిన ఆయన నన్నెందుకు అయితే నన్ను తోసేస్తాడు కానీ ఆయన నా బోర్డు నాకెందుకు ఇస్తారని చెప్పేసి ఆ రోజు అనుకున్నాను. అయితే మనుషులకు సాధ్యం కాదు కానీ దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదండి. హల్లెలూయా. మరి ఆ యొక్క చిన్న ముళ్ళు పెట్టి మరి గుమస్తాన్ని మానిపించే అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు, సార్ 15 సంవత్సరాల నుంచి మన దగ్గర పనిచేస్తున్నాడండి, నమ్మకంగా పనిచేస్తున్నాడు, ఇప్పుడు సడన్గా మానేమంటే అది కరెక్ట్ కాదు సార్, ఏదైనా కారణం చూపించి మానిపించేద్దామని ఒక్క మాట అన్నానండి. ఆ మాటకి నాకు ఎదురు సమాధానం చెప్తామని చెప్పేసి ఆయన ఇంటికి రమ్మని చెప్పి ఆయన ఇంట్లో పెట్టి రూమ్లో పెట్టి నన్ను కొట్టి, ఎలా కొట్టారంటే భయంకరంగా కొట్టి నా పేక పిసికిసి కాళ్ళు పట్టుకొని లోపలికి లాక్కెళ్ళిపోయి నన్ను చంపిపోయారండి. నేను ఒకటే అన్నాను, నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి, నేను తన్ను తాను తగ్గించుకున్నట్టు హెచ్చించబడతాడని దేవుడు వాక్యం ఉంది. ఆ రోజు తగ్గించుకున్నాను, ఈ రోజు హెచ్చించబడ్డాను. హల్లెలూయా. అయితే నన్ను వదిలేయండి అని చెప్తున్నప్పుడు నేను ఫోను ఆన్ చేసి ముందుగా మా పెదనానికి ఆన్ చేసి వదిలేసానండి. ఆయన అంటున్నాడు, ఈయన పాతాళంలో తొక్కేస్తానని. అలా అంటూ మా పెదనాన్ని విన్నారు. తర్వాత మా తమ్ముడికి ఫోన్ చేసి ఆన్ చేసి వదిలేశాను. వెంటనే రే వెంకు వీళ్ళు నన్ను చంపేస్తున్నారా అని చెప్పాను. అనగానే వాడు వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఆ రోజు 2013 నవంబర్ 7వ తారీఖు నాగల చవితి ఉండే రోజు. ఆ రోజు సెలవు వల్ల మా తమ్ముడు కూడా ఇంటికాడే ఉన్నాడు. అయితే వాడు వచ్చి వెంటనే డోర్ తీసి లోపలికి రాగానే ఎవడీడంటే ఇంకెవడు వీళ్ళు తమ్ముడు అని చెప్పి నన్ను కొట్టి, ఎవడరా నేను కొట్టిందని చెప్పి నా తమ్ముడు అడిగినప్పుడు అక్కడ ఉన్న ముగ్గురిని కూడా మరి మా తమ్ముడు బాగా కొడుతుంటే నేను పోలీస్ స్టేషన్కి కేసు పెట్టాను. కేసు పెట్టిన తర్వాత ఆ రోజు నా తల్లి రాసుకున్న మాట ఏదైతే ఆఫీస్ నా సొంత బోర్డు మాకు కావాలని చెప్పినప్పుడు మరి దేవుని మహాకృపను బట్టి మరి ఆ రోజు సెటిల్మెంటు 6 నెలల్లో 75,000 ఇవ్వాలి, మీ బోర్డు మీరు తీసుకొని మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి ఆ రోజు పెద్దల్లో సెటిల్మెంట్ చేసి బయటికి పంపిస్తారు. అయితే అప్పటికి కూడా నా దగ్గర రూపాయి కూడా లేదండి. వచ్చిన వాళ్ళకి గెస్టులకి డ్రింక్కి డబ్బులు ఇవ్వడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. అలాంటి టైంలో అప్పుడే నా పెద్ద కొడుకు పుట్టాడండి. 3వ నెల అయితే నా భార్య మరి మా అత్తగారి ఇంటికాడ ఉంది. అయితే ఆ ఒక 2 నెలల ముందే నేను డబ్బులు అడిగాను, 30,000 కావాలని అడిగితే మరి దేవుడు ఎంత గొప్పగా దేవుడు అంటండి, నా తలంపులోకి రాకమునిపే దేవుడు నేనే పిండంలో రూపింపబడక ముందే మనం ఏమేమి ఉన్నామో ఆయనకి తెలుసు. మరి ఆ 30,000 రూపాయలు నాకు కావాలని చెప్పి నేను అనుకున్న లోపలనే నా భార్య ఫోన్ చేసి, ఏమండి మొన్న 30,000 కావాలన్నారు కదా, మరి 30,000 ఇమ్మంటారా అంటే, యేసయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా, నా తలంపులో రాకమునిపే నా ప్రార్థనకి జవాబు ఇచ్చావు ప్రభువా, యేసయ్యా నీకు వందనాలయ్యా. 2013 నవంబర్ 7వ తారీఖు 30,000తో ఆ వ్యాపారం స్టార్ట్ చేసాం. 30,000 అప్పుతో స్టార్ట్ చేసామండి. మరి ఎంత గొప్పగా అంటే అంచులంచులుగా దేవుడు మహాకృపను బట్టి ఎంత గొప్పగా ఆస్వాదించబడ్డానంటే అది మాటల్లో చెప్పలేదు. కల్లారి ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నా. అయితే 30,000 ఇవ్వగానే ఆఫీసు ఇవన్నీ తీసుకున్నాం, రెంటలు తీసుకున్నాం. మరి మా చర్చిలో ఒక ఆయన రూపాయితో సహా దశంభాగం ఇవ్వడం చూశానండి. ఇస్తుంటే నేను ప్రేరేపించబడ్డాను. నా తల్లి 3,000 రూపాయల్లో కూడా 300 రూపాయలు దశంభాగం ఇచ్చేదండి. ఆ 300 దశంభాగమే నేను ఈరోజు పరిస్థితిలో ఉండడానికి కారణం. హల్లెలూయా. ఆ రోజు
మరి ఆయన చూసి నేను ప్రేరేపించబడ్డాను. ఆయన చూసి నేను ఇచ్చినప్పుడు ఈయనకన్నా నేను ఎక్కువ ఇవ్వాలని చెప్పినప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించదండి. 1000 రూపాయలు ఇచ్చానండి. ఫస్ట్ 1000 రూపాయలు ఇచ్చేవాడిని, తర్వాత 2000 ఇచ్చాను, తర్వాత 3000 ఇచ్చాను, తర్వాత 5000 ఇచ్చాను, తర్వాత 10,000 ఇచ్చాను. నా వ్యాపారం 10,000 రూపాయలు చేశాను. నేను ఇస్తుంది మనిషినికి కాదు, నేను ఇస్తుంది సంఘానికి కాదు, నేను ఇస్తుంది దైవజనునికి కాదు, నేను ఇస్తుంది దేవుడికి అని చెప్పి ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఇచ్చానో నా రోజు వ్యాపారం 10,000 రూపాయలు చేశాడు. నేను దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే 2015లో నా పెద్ద తమ్ముడికి మ్యారేజ్ అయింది. 2016లో నా చిన్న తమ్ముడికి మ్యారేజ్ అయింది. 2016లోనే మరి 150 గజాల స్థలం కొనండి, దేవుడికి స్తోత్రం. మరి నా తల్లి ఏదైతే రెండో మాట రాసుకుందో 50 గజాలు ఇవ్వా, అందులో 3 అంతస్తులు వేసి అందులో 4 అంతస్తు నీ సన్నిధికి ఇస్తానని చెప్పి మా మాట ఏ మాట అయితే రాసుకుందో, మరి అదేవిధంగా 2019 డిసెంబర్ 4వ తారీఖున మరి 150 గజాల్లో 3 ఫ్లోర్లు వేసిందే కాక ఆ పైన లాస్ట్ అంతస్తు మరి దేవుడి సన్నిధికి ఇచ్చాను, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మరి అంతేకాకుండా పక్కనే 150 గజాలు మరి స్థలం కొనుక్కొని మరి ఆ స్థలంలో ప్రతి బుధవారం కూడా మరి అదంతా పెద్ద గార్డెన్ చేయించుకున్నాం. మరి ప్రతి బుధవారం కూడా అక్కడ స్వస్థశాల అని చెప్పేసి నా దైవజనులు అక్కడ పెట్టారండి. ఆ స్వస్థశాలలో ప్రతి బుధవారం వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను భోజనాలు ఏర్పాటు చేస్తున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ఇన్ని చేసిన నా దేవుడికి నేనేం చేయాలి? నా దేవుడి కోసం ఇంతవరకు నా కుటుంబం కోసం పరిగెట్టాను, ఇక మీదట నా దేవుడి కోసం పరిగెడతాను, హల్లెలూయా. మరి అదేవిధంగా నా పెద్ద తమ్ముడికి 2 బాబులండి, నా చిన్న తమ్ముడికి 1 పాప 1 బాబు, నాకు 2 బాబులు, మొత్తం 6 సంతానం. మరి అంతేకాకుండా మేము నా తల్లి మొత్తం 13 మంది కూడా ఒకే ఇంట్లో కలిసి ఈరోజు కూడా ఉంటున్నాం. అది దేవుని మహాకృపను బట్టి, హల్లెలూయా. మరి ఇన్ని చేసిన నా దేవుడికి మరి అనేక ప్రాంతాల్లో అనేక సంఘాల్లో మరి ఉచితంగా నేను సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను. మరి నా యొక్క ఆశని మీ అనుదిన ప్రార్థనలో మరి మీరు జ్ఞాపకం చేసుకొని మరి మీరందరూ కూడా మరి నా పరిచర్య ఇంకా అనేక ప్రాంతాలు అనేక సంఘాల్లో మరి నేను 2020లో ఇదే స్థలంలో నేను సాక్ష్యం చెప్పాను. మళ్ళీ 2022 మన సువన్ రాజు గారి ద్వారా అక్కడ సెంటర్లో సాక్ష్యం చెప్పాను. 2000 సోంపురం, 2024 మళ్ళీ మీ ముందున ఈరోజు సాక్ష్యం చెప్పబట్టి దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. మరి అందుని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి 2020 2022 నేనైతే దేవుడికి అంత కమిట్మెంట్ అయితే లేను, కానీ దేవుడు అంటే నన్ను ఆస్వాదించాడు, చేశాడు. ఇదే నేను డబ్బు సంపాదించుకున్నాను, ఇల్లు కట్టుకున్నాను, నా కుటుంబం బాగుంది, ఇలాగే అనుకున్నాను. కానీ ఈ 3 నెలల్లో నేను అంటే సంపాదిస్తున్నా నాకు ఆ సంతోషం లేదు. కానీ రీసెంట్గా నేను ఇప్పుడు ఇది ఈ 3 నెలల్లో నేను 5వసారి సాక్ష్యం చెప్పడానికి దేవుడి స్తోత్రం. మరి 4 ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ సంఘం అంతా ఆదరించి వాళ్ళు చెప్తున్న మాటకి తెలియని ఆనందం, ఈ యొక్క మాట చెప్తున్నప్పుడు వాళ్ళు ఆదరణ మాట విన్నప్పుడు నేను చాలా సంతోషిస్తున్నానండి. అందుని బట్టి అంటే మన డబ్బు కాదు ముఖ్యం, దేవుడు. ఈరోజు మనం ఈ పరిస్థితిలో ఉన్నామన్నా, ఈ పరిస్థితిలో ఇలాగ నిలబడి ఉన్నానన్నా అది కేవలం దేవుని కృపే. దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, వెళ్ళిపోతాము, వెనక్కి వెళ్ళిపోతారు చాలామంది. దేవుడు వస్తే శ్రమలు వస్తాయండి. మరి శ్రమలు ఉంటాయి, శ్రమలు పడతాం. కానీ శ్రమలనే కొలివిలో అగ్నితో కాచి శుద్ధ సువర్ణంగా దేవుడు తీర్చిదిద్దుతాడండి, హల్లెలూయా. అలాగే తీర్చిదిద్దిన నేను ఈరోజు మీ ముందు సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. అందుని బట్టి దేవాదేవునికి మరి నేను ప్రత్యేకంగా మరి సువన్ రాజు గారికి అవకాశం ఇచ్చిన మొదటగా దేవుడికి, తర్వాత మీకు, మరి ఇక్కడికి వచ్చిన దైవజనులందరికీ మరొకసారి నేను ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుని, సంఘ బిడ్డలందరికీ కూడా నేను వందనాలు చెల్లించుకున్నానండి. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును కాక, ఆమేన్.